హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. నేను మీ వివరాన్ని. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే డైలీ వ్లాగ్స్, అంటే మన డైలీ వ్లాగ్స్, డైలీ రొటీన్ ఏం జరుగుతుంది, ఎలా చేసుకుంటున్నా ఏంటని మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీశాను. బట్ చిన్న చేంజ్ ఇందులో. ఈరోజు అయితే పనులన్నింటిలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. మా వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మా వాళ్ళు మీన్స్ మా ఇంట్లో వాళ్ళు. సో ఓకేనా, అందుకే నేను అన్ని పనులు ఇన్వాల్వ్ అయి ఉంటాను. డైలీ అయితే ఎవరి పనులు అలా చేసుకుంటాం. సో అంతకన్నా ముందు ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ ద వీడియో. సో ఇంకా ఉదయాన్నే నిద్రలేచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసుకొని ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని ఇంకా గజ్జుగుట్టదైతే శుభ్రం చేసుకున్నాము. ఫస్ట్ అయితే మనం లగంగా చేసే పని అది కదా. సో ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇంకా వెళ్ళిపోయి బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత వంట పనిలో స్టార్ట్ చేసాము. అండ్ ఇది మనకి ఇప్పుడున్నది సమ్మర్, ఎండాకాలం. ఈ ఎండలేమో కానీ మన దుంప దిగుతుంది అసలుకి. ఏందండి అసలుకి కరెంటు కోతలు, అబ్బో అసలుకి ఉండబుద్ధి కాబట్లా. సో సర్లేండి, మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మన బాడీని మన ఆధీనంలో ఉంచుకోగలము. అండ్ లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో అందుకే నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేసేసి మార్నింగే పక్కన పెట్టేసేసాను. అండ్ పల్లీ చట్నీ దోశలోకి రెడీ చేస్తున్నాను. అండ్ ఇంట్లో ఏదో టీ అడిగారని టీ ప్రిపేర్ చేస్తున్నాను. అందులో అల్లం ముక్క, యాలకులు 2 వేసేసాను. ఇప్పుడు ఈ సమ్మర్లో చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వడదెబ్బలు తగలకుండా ఉంటాయి. అండ్ మనం ఇంకా ఎక్కువ ఫుడ్ తీసుకోలేము ఈ సమ్మర్లో. ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్, సబ్జా వాటర్, మజ్జిగ, సోడా, నిమ్మ నీరు ఇలాంటివి తీసుకుంటా ఉంటే మన బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా మన బాడీ మన ఆధీనంలోనే ఉండిద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్కి అయితే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. సో అందులో నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. అండ్ ఈరోజు వంట ఏం చేయాలి, అసలు కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తుంటే బనానాస్ అయితే కనబడ్డాయి. సో ఈ బనానాస్ని రెండు ఉన్నాయి కదా, ఏం చేయాలి అని ఆలోచించే టైంలో ఉల్లిపాయలు ఉన్నాయి. సో ఈ ఉల్లిపాయలు వేస్తే కొంచెం కూర ఎక్స్ట్రా వచ్చిందని 2 ఉల్లిపాయలు అయితే. ఈ ఐడియా అంటే నాకు ఒకనొక టైంలో మా మమ్మీ అడిగితే చెప్పింది, కూర ఎక్కువ క్వాంటిటీ కావాలన్నప్పుడు ఇలాగ చేసుకోవచ్చు అన్నారు. సో ఇంకా అది ఫాలో చేశాను. అది ఇక్కడ నాకు ఉపయోగపడింది. ఇంకా అందుకే ఆ 2 ఉల్లిపాయలు అయితే వేసి కట్ చేసేసుకొని మంచిగా ఇంకా తాలింపు అయితే పెట్టేసేసుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేస్తే వెంటనే వేగుతాయి అంటారు కదా. సో అందుకే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా అయితే దాన్ని తిప్పుకుంటున్నా. ఒక రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయలు మగ్గాలి. ఫ్రై చేసుకోవచ్చు, లేదా మగ్గించుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ఫ్రై చేసుకుంటాను. ఇంక ఇదైతే కంప్లీట్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇంకో కర్రీ కూడా యూస్ చేయబోతున్నా. దాంట్లో కొంచెం ఉంచుకున్నా. ఇక్కడ అన్నం అందరూ మెతుకు పెట్టుకొని చూస్తే నేను మాత్రం గెంటతో చూస్తున్నాను. అంటే ఒకనొక టైంలో నేను మెతుకు పెట్టుకొని చూస్తే చేయి కాలిందని, మెతుకు కాదు అన్నం సట్టే కాలిందని ఇంకా అప్పటి నుంచి గెంటి తీసుకొని గెంటితో చెక్ చేసుకుంటాను. ఇంకా అన్నం అయితే ఉడిగిపోయిందని ఇంకో కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా రెడీ చేయలా. ఇక్కడైతే ఆనియన్స్ చూసారా, అలా ఉండకూడదు, ఇంకా కలర్లోకి రావాలి. సో నా మొహాన్ని గమనించారా, చెమటలు పట్టినాయి. అండ్ ఇక్కడ బొట్టు లేదు. మా మమ్మీ కనుక చూస్తే నాకు దబిడి. ఎందుకంటే ఆడపిల్ల ఒక బొట్టు పెట్టుకొని ఉండాలి అని అమ్మ నన్ను రోజు చెప్తా ఉండిద్ది. సో అందుకే వెంటనే వచ్చి బొట్టు పెట్టేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆనియన్స్ వేగినాయి అని అర్థమైపోయి ఆనియన్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో చూసారు కదా, ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి వచ్చిన పర్లేదు, మాడిపోతే మాత్రం ఇంట్లో మనకి దరువు తప్పదు. మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోకుండా చూసుకున్నాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న అరటి ముక్కలు ఉన్నాయి కదా. సో ఆ అరటి ముక్కల్ని యాడ్ చేసేసుకొని చిటికెడు పసుపు వేసేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నాక వాటిని అలానే వదిలేస్తే అలానే ఉండిపోతాయి. సో మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి అరటి ముక్కలు ఒక ముద్దల్లే రావాలంటే మూత పెట్టేసేయండి. లేదు అనుకుంటే ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత తీసేస్తే వాటి పీసెస్ లాగా ఉంటాయి. లేదంటే చేతికి అతుక్కోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్తున్నాను. ఓకే, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే చెప్తున్నాను. తెలిస్తే ఓకేనండి, నాకేం లేదు, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను అంతేనండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఉప్పు కారం యాడ్ చేసేసి, ఉప్పు కారం తగినంత, అదే అంటున్నారు కదా, తగినంత ఉప్పు తగినంత కారం. మీ టేస్ట్ ఏందో నాకు తెలియదు కదా. సో అందుకే నా టేస్ట్ ఏందో చెప్పేసాను. తగినంత వేసేసుకొని అరటికాయ కూర కంప్లీట్ అయిపోయింది. సో ఆనియన్స్ అన్నా కదా, ఇక్కడ చుక్క కూర ఇంట్లో కొంచెం ఉంది. సో అది ఎందుకు వేస్ట్ చేయడం అని, అదొక కూర వచ్చింది కదా అని ఇంకా దాంట్లో ఆనియన్స్ వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇటు పక్క ఇలా బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ చుక్క కూర కూడా రెడీ అవుతుంది. సో నాకు చుక్క కూర ఎందుకు తొందరగా నచ్చిద్దండి, ఎందుకంటే తొందరగా అయిపోద్ది అది.
ఆకుకూరలో చుక్కకూర తొందరగా ఉడికిపోయింది, కూరల్లో వంకాయ కూడా తొందరగా అయిపోయింది, అండ్ బనానా కూడా తొందరగా అయిపోయింది అండి. ఇప్పుడు ఇంకా మనకి తొందరగా కావాలన్నప్పుడు వీటిని యూస్ చేసుకోవాలి. అండ్ టిఫిన్ వచ్చేసి ఏమిటంటే దోశ అని దీర్ఘాలు తీయక్కర్లేదులే. ఇక్కడ దోశలో ఉప్పు వేసేసుకొని నీళ్ళు పోసేసుకొని ఇక్కడ అయితే విన్యాసం జరిగిందండి. ఏమిటంటే వీడియో తీసేవాళ్ళు లేరు, ఇంట్లో లేరు, బిజీగా ఉన్నారు. సో ఇంకా అది అటు ఇటు గిన్నె మొత్తం తిరిగిందండి. అసలుకి నాకైతే వెళ్ళి నవ్వు వచ్చింది. సర్లే ఇటు ఈ రైట్ హ్యాండ్తో పట్టుకొని తిప్పుదాం అంటే అస్సలు కదలట్ల గిన్నె. అందుకే ఏదో ఒకటి చేసేసి ఆలోచించేసి మన పతుల్లాగా ఆలోచించేసి ఫోన్ అయితే ఒక గోడగా పెట్టేసేసి ఇంక దీన్ని అయితే కలుపుకున్నా. ఒక మంచి బ్యాటర్లా వచ్చేంత వరకు కలుపుకుంటే భలే ఉండిద్దండి. మేము పిండి ఎంత గట్టిగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది అని నేను అనుకుంటున్నా. బట్ అది కాదండి మెయిన్ ప్రాసెస్. పిండికి తగినంత సరిపడిని ఉంటే పిండిలు బాగానే వచ్చేస్తాయి. అండ్ పిండులు మెత్తగా రావాలంటే అట్టు మెత్తగా రావాలంటే సగ్గుబియ్యం వేసుకుంటారు తెలుసా. కానీ నేనేం వేయలేదు దీంట్లో, మెంతులు, మినపగుళ్ళు, బియ్యం అంతే. ఇంకా అట్టునైతే అట్ల పెనం మీద అలా 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 తిప్పుతూ అలా ఒక 2 చుక్కలు నూనె వేసేసాను. అంతంతా అయిపోయినాక ఈ అంట్లయితే వచ్చేసినాయి. సో చూసారా నా ఫేస్ ఎలా అయిపోయిందో, కలర్ కూడా, బొట్టు కూడా మాయమైపోయింది ఇక్కడ చెమటల దెబ్బకి. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు పూజ నేనే చేసేసుకున్నాను. సో నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఓన్లీ ఒకటే బట్టలు ఒకటి ఉన్నాయి, అవి ఆరేసేస్తే నా పని కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా. అండ్ ఇక్కడ ఊరికి నేను కూర్చోలేదు. నేను ఇంకా కాసేపు ఫోన్ చూసేసుకొని ఇంకా వీడియోస్ ఉంటే అవి ఎడిట్ చేసేసుకొని ఇంకా కడుపులో అయితే పిల్లు ఎలుగులు తిరుగుతున్నాయి, ఆకలి అని. ఇంకా అందుకే నేను వండిన కర్రీస్ వేసేసుకొని అయితే మంచిగా తినేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.